పిఠాపురం వర్మ గారు ఇంకెందుకు మీరు అనవసరంగా అమ్మల్ని అక్కల్ని తిట్టించుకోవడం? ఒక్కళ్ళన్నా సపోర్ట్ వస్తున్నారా? వెనకాల నిలబడే వాళ్ళు తప్పించి పార్టీ సపోర్ట్ రాదు, ఎదురోళ్ళందరి చేత బూతులు తిట్టించుకోవాలా? సింపుల్, ఒకటే లాజిక్. తెలుగుదేశం అధికారంలో ఉండాలంటే పవన్ కళ్యాణ్ మస్ట్. అది నెక్స్ట్ మళ్ళీ పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ మస్ట్. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో ఉండాలంటే పిఠాపురం మస్ట్. పిఠాపురంలో చచ్చినా మీకు టికెట్ ఇయ్యరు. ఎందుకు అనవసరంగా అక్కడ గొడవ సృష్టించుకోవడం వాళ్ళ చేత? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరు మీకు అండగారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవసరం ఎంతో తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుసు, నాయకుడికి తెలుసు. చంద్రబాబే వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేశారని సొంత పత్రికలో రాసుకునేటప్పుడు, టీవీలో చెప్పుకునేటప్పుడు ఇంకెందుకు? రెండో పక్కన జనసేన వాళ్ళ చేత అమనాభూతులు తిట్టుకోవడం. పోనీ ఈయన ఏమన్నా జగన్ వాళ్ళు ఏమి నీకేమి మద్దతు ఇయ్యరు కదా, ఎందుకు అనవసరంగా? అంటే ఇది నేనేమి వ్యక్తిగతంగా, ఒకటి సమయం సందర్భం కలిసి రానప్పుడు చూసుకుంటే ప్రత్యామ్నాయం, లేదంటే కనుక నిశ్శబ్దంగా ఉండటం. ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వట్లేదు, నామినేటెడ్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తే ప్రోటోకాల్ వస్తుంది. ఆ నియోజకవర్గంలో వర్మకిచ్చి ప్రోటోకాల్ పెట్టడం ఏ ఒక్క కార్యకర్తకి ఇష్టం లేదు. జనసేన కార్యకర్తకి ఇష్టం లేదు కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు కూడా కూటమి బాగుండాలంటే పవన్ కళ్యాణ్ ఉండాలి కాబట్టి వద్దు అనుకుంటున్నాను. మరి మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవడం?